హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'నాని' గారి మోస్ట్ అవైటెడ్ ఫిలిం 83 మూవీ. ఇప్పుడే చూసేసా. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? 'నాని' గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ పడిందా లేదా అని తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన అర్జున్ సర్కార్‌కి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కేస్ అయితే వస్తుంది. మరి కేస్ సాల్వ్ చేశారా లేదా? మరి దాని తర్వాత ఏం జరిగిందనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. చాలా సింపుల్ స్టోరీ. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్, అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్స్ కానీ అండ్ కొన్ని బూతులు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య నాని గారిది అయితే. అండ్ చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారనమాట నాని గారు అయితే. వన్ మ్యాన్ షో అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకైతే మూవీ స్టార్టింగ్ మనకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపెడతారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ వాళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కొత్త యూనిక్ అయితే అనిపించింది నాకైతే. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఓకే భయ్య, బాగుంది. మరి తోపుతురం అయితే కాదు కానీ ఓకే అనిపించింది. అది లాస్ట్ 30 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ లవ్ స్టోరీ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. అలాగే మనకైతే సర్ప్రైజ్ రోల్స్ కానీ, అలాగే క్యామియో రోల్స్ కానీ మనకైతే ఓకే బాగా అనిపించింది నాకు. అలాగే మాకు సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ చాలా బాగా అనిపించింది. ఇవే భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయి అనమాట. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అంటే మనకు మూవీలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ భయ్య. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎంత బాగుంటాయో మూవీ అంతా తోపు ఉంటుందన్నమాట. మూవీలో మనకు పెద్ద మైనస్ పాయింట్ అంటే అదే అనిపించింది నాకు. చాలా బోర్ ఫీలింగ్ అయితే అనిపించింది భయ్య. అలా ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే అంత గొప్పగా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. అలాగే మనకైతే క్యారెక్టర్ ఎమోషన్స్ కూడా అంత గొప్పగా అయితే లేవన్నమాట. అండ్ విలన్ క్యారెక్టర్ అయితే అసలు ఏముందో అసలు నాకంతే అనిపించలేదు. సెకండ్ హాఫ్‌లో థ్రిల్లింగ్ అనిపించి ఒక్క సీన్ కూడా లేదు భయ్య. అబ్బా! ఇది కదరా థ్రిల్లింగ్ సీన్ అన్నట్టు ఒక్కటి కూడా ఉండదన్నమాట. అలాగే మనకైతే సెకండ్ హాఫ్ అంతా చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. కొంచెం అక్కడక్కడ బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సాంగ్స్ ఏం బాలేవు భయ్య. అస్సలు నచ్చలేదు సాంగ్ అయితే. ఒక్క సాంగ్ కూడా కరెక్ట్ లేదన్నమాట. అలాగే మనకు ఈ మూవీలో కావాల్సింది బీజీఎం. బీజీఎం వేసే మెయిన్ పిల్లర్ అన్నమాట ఇలాంటి జానర్‌కి. కానీ బీజీఎం అయితే దెబ్బేసాడు అనిపించింది భయ్య నాకైతే. అంత గొప్పగా అయితే లేదు భయ్య బీజీఎం అయితే. ఇవే భయ్య నాకైతే మైనస్ పాయింట్స్ అయితే అనిపించింది. ఇక ఓవరాల్‌గా చెప్పాల్సింది ఏంటిదంటే ఓకే భయ్య, గుడ్ వాచబుల్ అయితే నాకైతే అనిపించింది మూవీ. తోపుతురం కాదు కానీ ఓకే, గుడ్ వాచబుల్ మూవీ అయితే. వన్ మ్యాన్ షో భయ్య నాని గారైతే. నాని గారి హిట్ 3 రివ్యూ అన్నమాట. మరి మీరు మూవీ చూసారా లేదా? మీకెలా అనిపించింది? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ ఎవరో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.